ఇందాక నా నెట్లో చూశాను, నేను మర్చిపోవడం వల్ల. ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎప్పుడు వచ్చిందనేది 2007 సంవత్సరంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మనందరికీ తెలిసిన అంశమే. అప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అపోజ్ చేశారా అంటే, నాకు తెలిసినంత వరకు అపోజ్ చేసిన వాళ్ళలో లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు కొంచెం విభేదించినట్లు గుర్తు, పేపర్ స్టేట్మెంట్స్ ఆధారంగా. ఏమనంటే, ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం కాదు, ప్రభుత్వ పరంగానే ప్రజలకు మేలు జరగాలి, ఏది జరిగినా కానీ ప్రభుత్వ వైద్యాలయాలని విద్యాలయాలని అభివృద్ధి చేయటం అనేది కరెక్ట్ పద్ధతి అని విభేదించినట్లు నాకు గుర్తు. అంతకుమించి ఏ పార్టీ కూడా అపోజ్ చేయలేదు. అంటే పాలనలో ఉన్నప్పుడు ఎవరైనా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు ఏం చేయాలి, సజెషన్స్ ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు, ఇందువలన కరెక్ట్ కాదు అనేది ఇవ్వాలి. పాలకపక్షం కూడా అందులో లోటుపాట్లు తెలుసుకుంటూ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ప్రయోజనాలు పొందారు. కానీ మిగిలిన అన్ని అంశాలు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటూ దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలంటే యాజ్ ఇట్ ఈస్గా నిజాయితీగా ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుందా లేదా అనేది చూసి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అంతే తప్ప మన ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ప్రతిపక్షాలకు రాగానే వీడిని దించి మనం ఎలా ఎక్కాలా, అధికార పక్షం ఏం చేస్తారు, వీళ్ళని మనం తప్పు చేసిన వాళ్ళలాగా జనానికి ఎలా చూపించాలి, ఇది కంకణం. లేకపోతే ఇంకో స్టెప్ ముందేసి మరో పార్టీ ఏం చేస్తుంది, మేము ఫలానా దళితులకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మీరు చెప్పే దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఈ వాటర్ తాగుతారు, ఈ స్కీములు పొందుతున్నారు, అట్లాగే మీరు వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బుని మద్యానికి పెడుతున్నారు, మళ్ళీ తిరిగి వచ్చి రోగాల బారిన పడుతున్నారు, ఆ డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ ఆ తెల్ల కార్డులు హాస్పిటల్స్లో చేరుతున్నారు, వైద్యాలు చేయించుకుంటున్నారు. సైకిల్ లాగా మాదిరింది కనుక యాక్షన్లు వద్దు. నేను దళితులకి కరెంట్ లేవు, వాటర్ లేదు, ఇన్ని సంవత్సరాలుగా గుళ్ళు కొడతారా అని ఒక ప్రతిపక్ష పార్టీ ఆవిడ అడగంగా నేను వీడియోలో విన్నాను. ఆవిడకి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. అమ్మ, దళితవాడలో ఏ దళితవాడకైనా మీరు వెళ్ళి ఏనాడైనా మీ జేబులో, అంటే పార్టీకి సంబంధించిన డబ్బో ప్రభుత్వాల డబ్బో కాకుండా మీ చేతిలో హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బు 5 రూపాయలైనా దళితులకి ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లలకి చాక్లెట్లు ఇవ్వడమో, వాళ్ళకి ఏదైనా కొనిపెట్టడమో చేశారా? ఏనాడైనా చేశారా? వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి అనేది అసలు మీకు తెలుసా? కానీ నేను చేశాను ఆ పని కాబట్టి ఈనాడు ఈ వీడియో తయారు చేస్తున్నాను. 15 సంవత్సరాల కిందట మాకు దగ్గరలో ఉన్న ఊర్లో మీరు ఏదైతే గుళ్ళు గోపురాలు వద్దు, ఇవి దండగా అన్నారో, ఆ దసరాల్లోనే అమ్మవారి పూజలు చేసుకుని నేను దళితవాడకు వెళ్ళి, మాకు ప్రతి సంవత్సరము చిన్నపిల్లలకి అమ్మవారిగా తలిచి గౌన్లు పంచడం అలవాటు. ఎవరికి ఇళ్లలో పిల్లలకు కాదు, పేద పిల్లలకి. ఆ ప్రకారంగా నేను నా పెద్దవాళ్ళని సైతం తీసుకొని వెళ్ళి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు పాటించి నా పెద్దవాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి దళితవాడలో 5 పిల్లలకి గౌన్లు పంచాను. ఏది స్వశక్తితో, స్వంత డబ్బులతో. అంటే గవర్నమెంట్వి ఇంప్లిమెంటేషన్ చేయటము, లేకపోతే గవర్నమెంట్ ప్రతిపక్షాలను అధికార పక్షాలను విమర్శించడమో కాదు. మీరు నిజాయితీగా గుండెల మీద చేసుకొని మీరు దళితుల గురించి కానీ, బీసీల గురించి కానీ, ఎస్సీ ఇంకా ఏవేవో రకాలు చదువుతారు, వాళ్ళందరి గురించి కానీ, మైనారిటీలు అంటారు. చూడండి, హైదరాబాద్లో మైనారిటీలు ఎంత దుర్భరమైన రోడ్ల పరిస్థితుల్లో ఉంటున్నారనేది ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో చూసి తెలుసుకున్నాను. ఆ మైనారిటీ లీడర్లైనా వాళ్ళకి జై కొడుతున్న ప్రజలకి వాళ్ళ కష్ట నష్టాలు తీర్చడానికి ఏమైనా పూనుకుంటున్నారా? కనుక నటనలు వద్దు, ఏదైతే ఉందో అది వాస్తవాలు, ప్రజల కష్ట నష్టాల మీద దృష్టి పెట్టండి. మీరు ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉన్నాయి, వాటి లోటుపాట్లు ఏంటి తెలుసుకోండి తప్ప కులాలు మతాలను బట్టి డివైడ్ చేసేసి వాళ్ళ తరఫున వకల్తా పుచ్చుకొని ఇంకొక కులం మీదకో ఇంకొక మతం మీదకో రెచ్చగొట్టి వాళ్ళని రాకెట్ లాగా విసిరి వాడుకొని అక్కడ లబ్ధి పొందుతున్నది ఎవరు? ఈ లీడర్స్ మాత్రమే. మనంగానే ఉంటున్నాయి, వాళ్ళ ఆసుపాసులు పెరిగిపోతున్నాయి. ఇది అమాయకులైన జనం గుర్తుపెట్టుకొని మన అవసరాలు ఏంటి, మన ప్రాథమిక అవసరాలు తీరుతున్నాయా లేదా, వీటి కోసం మనం పోరాడదాం తప్ప కులాన్నో మతాన్నో బేస్ చేసుకొని దాంతో రాజకీయాలు నడిపే వాటిని కాదు. అంతేకాకుండా అధికార పక్షంలో వాళ్ళని ప్రశ్నించాలంటే వ్యక్తిగత విమర్శలు కాకుండా
ఇంప్లిమెంటేషన్ అనేది ఏ రకంగా జరుగుతున్నాయి, ఏ ప్రోగ్రామ్స్ అట్లా ఉంటే ఎప్పటి నుంచోనే ఉండుంటే ఇప్పటికి మా బోటి వాళ్ళకి ఎన్నో కష్ట నష్టాలు తగ్గేవి. అది ఏ పార్టీ కూడా నిజాయితీగా చేయట్లేదు. అధికార పక్షం ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్లో కానీ ప్రతిపక్షాల హోదా వాళ్ళ పాత్రని పోషించడంలో కానీ పూర్తిగా ఫెయిల్డ్ అనేది నాకు 20 సంవత్సరాల డేటా ఆధారంగా నేను చాలా ఉదాహరణల ద్వారా చెప్పగలను.